బిగ్ బ్రేకింగ్ అందుతోంది. తమిళనాడు టీవీకే 31 స్థానాల్లో ముందంజలో ఉంది. డిఎంకే ఈజ్ ఫాలింగ్ అండ్ ఏఐడిఎంకే ఈజ్ రైజింగ్ నౌ. సో లుక్ ఎట్ ద తమిళనాడు ఈక్వేషన్. చాలా వేగంగా మారిపోతున్నాయి పరిణామాలు. ఇప్పటిదాకా పోస్టల్ బ్యాలెట్లో డిఎంకే ముందంజలో ఉంటే ఇప్పుడు డిఎంకే 70 దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి వస్తోంది. అన్నా డిఎంకే ఈజ్ రైజింగ్ అండ్ టీవీకే 31 స్థానాల్లో. అంటే ఈవీఎంస్ ఓపెన్ అయిన తర్వాత ట్రెండ్ ఇది, విచ్ మీన్స్ ఇట్స్ హైలీ యాంటీ ఇన్కంబసీ స్టేట్ అని చెప్పేసి మనకు తెలుస్తుంది. బట్ వేరాజ్ బెంగాల్ మాత్రం ఇట్స్ క్లోజ్ కాంటెస్ట్ నౌ. బెంగాల్లో ఇంకా ఈవీఎంస్, బెంగాల్ చాలా స్లోగా వస్తాయి బికాజ్ లాట్ ఆఫ్ న్యూసెన్స్ నాన్ సెన్స్ ఉంటుంది బెంగాల్లో. ఇటు టీఎంసీ కార్యకర్తలు, ఇటు బీజేపీ కార్యకర్తలు, ఒక పక్క ఎన్నికల అధికారులు. సో అక్కడి నుంచి మనకి కొంచెం స్లోగా వచ్చే అవకాశం ఉంది. బట్ తమిళనాడు మాత్రం చాలా యాక్యురేట్గా ఫాస్ట్గా వస్తున్నాయి. సో విజయ్ ఈజ్ రైజింగ్ లైక్ ఎనీథింగ్. 31 స్థానాల్లో ప్రస్తుతం విజయ్ లీడ్లో ఉన్నాడు. అన్నా డిఎంకే ఈజ్ ఆల్సో పర్ఫార్మింగ్ వెల్. 17 స్థానాల్లో లీడ్లో ఉంది ఈవీఎంస్ ఓపెన్ అయిన తర్వాత. ఈవీఎంస్ ఓపెన్ అయిన తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, డిఎంకే పతనం అంటే కిందకు వస్తుంది, ఫాల్ అవుతోంది, విచ్ మీన్స్ ఇట్స్ యాంటీ ఇన్కంబసీ స్టేట్గా ఇప్పుడు మనకి కనిపిస్తోంది. వేరాజ్ కేరళంలో 72 స్థానాల్లో యూడీఎఫ్ అండ్ ఎల్డీఎఫ్ 63 అండ్ బెంగాల్లో అప్డేట్స్ ఈవీఎం స్టార్ట్ అయిన తర్వాత చాలా స్లోగా వస్తున్నాయి. ఇక అసోం అయితే ఏకఛత్రాధిపత్యం 67 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. పుదుచ్చేరి ఈజ్ ఆల్సో ఎన్డీఏ లీడింగ్ లైక్ ఎనీథింగ్ 22 ప్లేసెస్లో ఉంది. కొన్ని బ్రేకింగ్స్ అంటున్నాయి. తమిళనాడులో 2వ స్థానంలో ప్రస్తుతం విజయ్ పార్టీ ఉంది. తమిళనాట టీవీకే విజయ్ పుంజుకుంటున్నాడు. పెరంబూర్లో విజయ్ ముందంజలో ఉన్నాడు. తిరుచి ఈస్ట్లో మాత్రం వెనకంజలో ఉన్నాడు. అలాగే టీ నగర్లో ఆనంద్ ముందంజలో ఉన్నాడు. విల్లివాకంలో అదవ్ అర్జున అంటే టీవీకేకి ఇప్పుడు నెంబర్ 2గా వ్యవహరిస్తున్నాడు. అతను వెనకంజలో ఉన్నాడు. చెపాక్లో ఉదయనిధి స్టాలిన్ ముందంజలో ఉన్నాడు. ఎడప్పాడిలో పళనిస్వామి ముందంజలో ఉన్నాడు. నందిగ్రామ్లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ఆధిక్యం ఉంది. భవానీపూర్లో మళ్ళీ మమతా బెనర్జీ ఆధిక్యంలోకి వచ్చింది. ఇక మైలాపూర్లో తమిళసై వెనుకంజలో ఉన్నారు. కోయంబత్తూర్ సౌత్లో సెంథిల్ బాలాజీ ముందంజలో కనిపిస్తున్నారు. సో లేటెస్ట్ నెంబర్స్ మనకి కనిపిస్తున్నాయి. తమిళనాడు ఈజ్ లుకింగ్ క్వైట్ ఇంట్రెస్టింగ్. కరెక్టా సత్యాది? తమిళనాడుకి సంబంధించి చూసుకుంటే తమిళనాడులో విజయ్ ఏమవుతాడు? ఎన్టీఆర్లా ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే చిరంజీవి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయన అప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డిని గెలిపించడం కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీల్చి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని కానీయకుండా చేయడం కోసం పవన్ కళ్యాణ్, చిరంజీవి చాలా కీ రోల్ ప్లే చేశారు అనేటువంటి ఒక చర్చ జరిగింది. అలా అవుతాడా? ఇలా చాలా చర్చ నడుస్తున్న సందర్భంలో వీటన్నిటినీ కాదని ఒక కొత్త ట్రెండ్ క్రియేట్ చేసి ప్రధాన ప్రతిపక్షంగా టీవీకే అయ్యే ఆస్కారం ఉందా అనేటువంటి ఒక చర్చకి ఇప్పుడు వస్తున్నటువంటి నెంబర్స్ తెరతీస్తున్నాయి. రవికాంత్ గారు మీరేమంటారు ఈ విషయంలో? అంటే మనం ఇందాక అనుకున్నట్టు టీవీకే డిఫరెంట్గా రోల్ ప్లే చేస్తుంది. బట్ ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది అనేది రెండు ఆలోచించవచ్చు మనం. ఒకటి, ఆపోజిషన్ లీడర్గా ఎదుగుతాడా, లేకపోతే ఇంకొక లాస్ట్ బ్యాలెట్ ఓపెన్ అయ్యే వరకు ఆయన్నే లీడ్లోకి వస్తా తెలియదు. కానీ ఆయన ఏం చేసినా కూడా ఒక కొత్త ట్రెండ్ అయితే క్రియేట్ చేస్తున్నాడు తమిళనాడులో. మన దగ్గర అసలు ఎవరు ఆపోజిషన్ లీడర్ కూడా ఎదగలేదు. ఏ ఫిల్మ్ స్టార్ కూడా పార్టీ పెట్టినా కూడా ఎన్టీ రామారావు అయితే డైరెక్ట్, చిరంజీవి గారు ఆపోజిషన్ లీడర్గా ఎదగలేదు, మామూలు లీడర్గా వెళ్ళిపోయారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఆపోజిషన్ లీడర్గా రాలేదు. కానీ ఇక్కడ విజయ్ డెఫినెట్గా కొత్త ట్రెండ్ అయితే క్రియేట్ చేస్తాడు. ఆయన ఓడిపోయినా ఓ ట్రెండే క్రియేట్ చేస్తాడు, లేకపోతే గెలిచినాడు ఇంకా పెద్ద ట్రెండ్ అవుతుంది. సో అట్లా ఆ విధంగా చూస్తే డెఫినెట్గా ఆయన ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం చూస్తే కొత్త ఆపోజిషన్ లీడర్గా ఆయన ఎదిగే అవకాశం అయితే ఉంది. సో ఇంకొక ఛాన్స్ కూడా ఉంది. అంటే ఇది ఒక హంగ్ అసెంబ్లీ ఒకవేళ వస్తే, హంగ్ సిచ్యువేషన్ వస్తే అప్పుడు డెఫినెట్గా ఏడీఎంకే. ఎందుకంటే మనం ఉదయం నుంచి రవికాంత్ గారు ఒక చిన్న ఇష్యూ ఇక్కడ ఉదయం నుంచి గమనిస్తుంటే విజయ్ క్వైట్ కాన్ఫిడెంట్, చాలా నమ్మకంగా ఉన్నాడు. తను కింగ్ మేకర్ అయినా తనే క్రూషియల్ అనే పాయింట్లో ఇప్పటికే ఆల్రెడీ క్యాంప్ ఒకటి ఏర్పాటు చేయటం, అక్కడ వచ్చిన అభ్యర్థులు, గెలిచిన అభ్యర్థులు అక్కడికి రావాలని చెప్పి ముందుగానే చెప్పడం, అంటే తను ఖచ్చితంగా ఈ రిజల్ట్ని ఇంపాక్ట్ చేసి ప్రభుత్వ ఏర్పాట్లో తన పాత్ర ఉంటుంది అనే ఒక నిర్ణయంలో ఉన్నట్టు అనుకోవచ్చు. ముందు నుంచి ఆయనకు వచ్చే క్రౌడ్స్ చూస్తే కానీ పర్టికులర్ ఆయన ఫోకస్ చేసిన 18 to 34, 35 గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ ఓటింగ్ ట్రెండ్స్ కూడా చూస్తే చాలా మంది వాళ్ళు విజయ్కి సపోర్ట్ చేసినట్టు వచ్చింది. సో వాళ్ళ మీద